శ్రీపాద శ్రీవల్లభ మహాస్వామి ఆలయం. శ్రీపాద శ్రీవల్లభ మహాస్వామి అనగా దత్తాత్రేయ స్వామి యొక్క తొలి అవతారంగా భక్తులు విశ్వసిస్తారు. ఆయన జన్మస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా పిఠాపురం. ఈ పవిత్ర క్షేత్రం దత్తభక్తులకు అత్యంత ముఖ్యమైనది. శ్రీపాద స్వామి తండ్రి పేరు అప్పలరాజు శర్మ, తల్లి పేరు సుమతీదేవి. సుమతీదేవి గొప్ప పతివ్రత, దత్తభక్తురాలు. అనేక పరీక్షలు, బాధలు అనుభవించిన తర్వాత దత్తాత్రేయ స్వామి ఆమెకు వరంగా శ్రీపాద శ్రీవల్లభ స్వరూపంలో అవతరించారు. బాల్యంలోనే శ్రీపాద స్వామి అద్భుత శక్తులను ప్రదర్శించారు. అంధులకు చూపు ప్రసాదించడం, రోగులను స్వస్థపరచడం, భక్తుల కష్టాలు తీర్చడం వంటి అనేక దివ్యలీలలు చేశారు. ఆయన మాటలు ఉపనిషత్తుల సారంలా ఉండేవి. పిఠాపురం దత్తాత్రేయ స్వామికి సంబంధించిన అత్యంత పవిత్ర క్షేత్రం. ఇక్కడ కుక్కటేశ్వర స్వామి ఆలయం, పురుహోతికాదేవి ఆలయం, దత్తపాదుకులు ఎంతో ప్రసిద్ధి. శ్రీపాద స్వామి ఈ క్షేత్రాన్ని ప్రత్యేకంగా ఆశీర్వదించారు. సన్యాసం మరియు అదృశ్యం. శ్రీపాద శ్రీవల్లభ స్వామి 16 ఏళ్ల వయసులోనే సన్యాసం స్వీకరించి ఉత్తర భారతదేశం వైపు ప్రయాణమయ్యారు. చివరికి కురవపురంలో స్థిర నివాసం ఏర్పరచుకొని అక్కడే అదృశ్యమయ్యారని భక్తుల విశ్వాసం. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అనే గ్రంథం ఆయన లీలలు విపులంగా వివరిస్తుంది. ఈ గ్రంథాన్ని పఠించడం వల్ల భక్తుల కష్టాలు తొలగి మానసిక శాంతి లభిస్తుందని నమ్మకం. ఈ రోజుకి శ్రీపాద స్వామి సజీవంగానే ఉన్నారని, భక్తులను మార్గనిర్దేశం చేస్తూ ఉంటారని దత్తభక్తులు గాఢంగా నమ్ముతారు.